హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం సీతాస్ యోగా తెలుసుకుంటున్నాం. సీతాస్ యోగా అనే పుస్తకం నుండి జ్ఞానం తెలుసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం 3వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 3వ అధ్యాయం పేరు యోగా ఆఫ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, అంతరంగిక మార్పు గురించి. సో ఇక్కడ ఈ చాప్టర్ సోమ అలాగే దేవాని ఇద్దరు మాట్లాడుకోవడంతో ప్రారంభం అవుతుంది. సో మన దేవానికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, అసలు సీతమ్మ ఎవరు అనే ఈ మహారాణినేనా అన్న. సో ఆ డౌట్ క్లారిఫై చేయడానికి సోమ ఈమె దగ్గరకు వచ్చి ఎన్నో విషయాలు చెప్పి తర్వాత సో మెయిన్ మెసేజ్, మాత యొక్క మెయిన్ మెసేజ్ ఏమంటే, నువ్వు నిజంగా ఎవరో గుర్తుంచుకో అని చెప్తూ ఒక ఎన్లైటెన్ మాస్టర్ భూమి మీద జన్మ తీసుకునేటప్పుడు ఎన్నో ఎదిగిన ఆత్మలు ఆ టైంలో జన్మ తీసుకుంటాయంట, లోక కళ్యాణం కోసం ప్లస్ మోక్షం కోసం. సో ఈ విధంగా చెప్తూ నిన్ను నువ్వు ఈ జన్మలో పూర్తిగా జాగృతం చేసుకునే అవకాశం ఉంది, పూర్తిగా నిన్ను నువ్వు జాగృతం చేసుకో, అవేకం చేసుకో అని సోమ చెప్పడము. ఇంకా ముఖ్యంగా నిన్ను నువ్వు ఫ్రీ చేసుకో దేవాని అని చెప్తుంది. ఏదైతే నీలో ఆ కాంతి ప్రవహించకుండా ఆపుతున్నాయో వాటన్నిటిని నుండి, ఆ కోపం నుండి, భయం నుండి నిన్ను నువ్వు ఫ్రీ చేసుకో అని చెప్పడం జరుగుతుందన్నమాట. అప్పుడు సోమ వెళ్ళిపోయిన తర్వాత మాత వాయిస్ మీకు వినిపిస్తుంది. సో ఏదైతే ప్రేమ సృష్టిస్తా ఉందో, ఆ సృష్టిని మెయింటైన్ చేస్తా ఉందో, ఆ ప్రేమతో నిన్ను నింపుకో, అదే నిన్ను ఫ్రీ చేస్తుంది అని మాత మెసేజ్ మీకు వినిపిస్తుంది. ఆ మెసేజ్ ఇంకా ఆ భూమి మీద ఉన్న నాళ్ళు ఆమెకు వినిపిస్తూనే గుర్తుండిపోయి ఉంటుంది అనమాట మన దేవానికి. సో ఇంకా ఇక్కడ ముందుకు సాగితే ఆ ఎక్స్పీరియన్స్ జరిగి ఉంటుంది. ఆమెకు మర్చిపోయినా గుర్తు వస్తూ ఉంటుంది, లేదా సోమ వచ్చి గుర్తు చేస్తూ ఉంటుంది. ఇలా ఉండగా తను గమనించింది ఏమంటే, ఎంత గొప్ప ఎక్స్పీరియన్స్ జరిగినా మనం మాయలు పడిపోవడము, ఈగో రావడం అనేది జరుగుతుంది అనేది తను గమనిస్తుంది. సో దానివల్ల తనకు కొన్నాళ్ళకి ఏమనిపిస్తుందంటే, తను ఒక గొప్ప అనుభవం పొందానని, ఇంకా తనలో మన లోపల మార్పు చేసుకోవాల్సింది ఇంకేమీ లేదు, నేను ఎంతో ఎదిగిపోయాను అనే ఒక అహంకారపు మాయ కమ్మిస్తుందన్నమాట మన దేవానికి. సో కానీ అక్కడే మాయ, అక్కడే అంతా అపాయము పొంచి ఉంది. సో ఆవిడ ఏం చెప్తుందంటే, ఏదైతే ఎరుక ఉందో ఆ ఎరుక జీవితంలోని ప్రతి చిన్న విషయం పట్ల ఆ ఎరుక వచ్చేంత వరకు మనము కంప్లీట్ కాదు, మన లక్ష్యం పూర్తి కాలేదు. సో ప్రతి చిన్న విషయంలో మనకు ఎరుక రావాలి, ప్రతి చిన్న విషయంలో ఆ దివ్య హస్తము, ఆ దేవుని ప్రణాళిక ఉంది అనే స్పృహ రావాలి అనేది ఇది నేర్చుకోవాల్సిన పాఠం నేను ఈ జన్మలో అని తను అర్థం చేసుకుంటుందన్నమాట. సో సో మాత అయితే నేను నేర్చుకోవాల్సిన పాఠాలని రెడీగా ఉంచింది. సో ఆమె మాత డిమాండ్ చేసేది ఒక్కటే, నాలో అంతరంగిక మార్పు, నేను లోపల మారడమే మాత నాకిచ్చిన హోంవర్క్. సో ఈ విధంగా తను తెలుసుకుంటుందన్నమాట. సో ఈ వర్క్ అయిన తర్వాత ఆమెకు వాళ్ళ ఊర్లో ఒక సమస్య వచ్చి ఉంటుంది. సో అంతవరకు ఊర్లో అంతా ఒక సామరస్యము, ఏది మాది కాదు, అందరిది. సో ఉన్న నాళ్ళు ఉపయోగించుకోవడము, తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేయడము, మాది మాకుండాలి అని ఇట్లా గీసుకునే సిస్టమ్ అప్పట్లో లేదు. సో కానీ మెల్లగా అది ప్రారంభమైంది ఒకరి కుటుంబం వలన. ఆ కుటుంబం పెద్ద మనిషి పేరు మనీష్, ఆయన భార్య పేరు పూరి. సో వీళ్ళు అధిక పంట పొలాలు ఇవి మావి, మేము వేరే వాళ్ళు యూజ్ చేయకూడదు అని గీసుకోవడం అలాంటివి చేసేవాళ్ళనమాట. ఎక్కువ సంపాదించి ఇది మాది, ఇది మాకు కావాలి, మా తరాలకు కావాలి అని వేరే వాళ్ళకు ఉపయోగించకుండా అలా చేసేవాళ్ళు. సో వాళ్ళు ఏదైతే పంటని ఆక్రమించుకున్నారో అది మందన్, మన దేవాని వాళ్ళ హస్బెండ్ వాళ్ళు అక్కడ యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ చుట్టాలందరూ అక్కడ పంటను పండించుకోవడము అలా చేస్తున్నారు. వాళ్ళు అలా ఆక్యుపై చేసి వీళ్ళని చేసుకుని ఇవ్వడము,
వాళ్ళెళ్తే తిట్టడము ఇవన్నీ ఆ ఊర్లో పరిస్థితులు ఆహ్, కొంచెం సీరియస్‌గా మారుతున్నాయి. అందరూ కోపంగా ఆ టీమ్ ఆ మనీష్ అండ్ పూరి మీద అందరూ కోపంగా ఉంటున్నారనమాట. సో, ఆ కోపం యొక్క వైబ్రేషన్స్ దేవానికి కూడా వచ్చాయి. అంతవరకు తను నేను స్థిరంగా ఉంటాను, నేను ప్రశాంతంగా ఉంటాను అని అనుకునే దేవానిలో కూడా ఆ కోపం తాలూకు అవశేషాలు రావడం మొదలుపెట్టాయి. తర్వాత వాళ్ళ భర్త కూడా కోపంగా ఉండడము, అంతవరకు ఇన్నర్‌గా ఉన్న భర్త మాటలు తక్కువగా ఉండే భర్త ఇంక ఆయన కూడా కోపంతో రగిలిపోవడము, మనీష్ అనే కుటుంబం మీద. సో, ఇలాంటి పరిస్థితులు ఆ ఊర్లో ఏర్పడ్డాయన్నమాట. సో, కానీ మన దైవానికి ఒక కల వచ్చింది 2 సార్లు. ఆ కలలో ఫస్ట్ కలలో ఏమంటే ఒక మూల ఈవిడ పూరి కూర్చుని ఏడుస్తూ ఉన్నట్టు. కళ్ళల్లో ఎంతో దుఃఖం ఉన్నట్టు అని ఒకసారి చూసింది. ఒకసారి ఊరికేనే చూసింది. ఇంకొకసారి కలలో అలాగే ఏడుస్తుంటే ఈమెకు ఆమెపై ఒక కరుణ కురిసిందనమాట. కానీ అది కల వరకే. కానీ కల నుండి బయటకొచ్చిన తర్వాత యథామామూలు. ఆమె మీద ఇంకా ఆ కోపం అలాగే ఉంది. ఎందుకంటే పూరి భర్తతో కలిసి భర్త నెగెటివ్ పనులు చేయడానికి ప్రోత్సహిస్తా ఉంది. ఈమెనే కారణము అని ఒక ఆహ్, పూరి మీద చెడు అభిప్రాయము, కోపం. సో, కల వచ్చినా ఆహ్, కలలో కరుణ అనిపించినా నిజానికి ఆమె అది చూపించలేకపోయింది. తర్వాత మాత కూడా కనిపించింది. మాత కూడా కలలో వచ్చి ఏమనిందంటే నీ లోపల చూసుకో. నీ ఎమోషన్స్‌ని క్లియర్ చేసుకో. అవి నీ చూపుని అడ్డగిస్తున్నాయి. నువ్వు చూసేదానికి నీ ఎమోషన్స్, నీ కోపం అనే ఎమోషను నీ విషయాన్ని సరిగ్గా చూడనీయకుండా చేస్తోంది అని మాత చెప్పినా, ఆమె ఇంకేం చేస్తుందంటే ఆహ్, 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 ఆ పూరి మీద కోపంతో ఒక ఆవేశమైన నిర్ణయం తీసుకొని, ఆ పూరి వాళ్ళ కుటీరానికి నిప్పంటించేటట్టు చేస్తుందనమాట మన దేవాని. సో, ఆహ్, అది చేయడం వల్ల ఈమెలో ఎంతో మన దైవానికి ఎంతో అపరాధ భావము, ఎంతో గిల్ట్ ఫీలింగ్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో, దానివల్ల ఏమైందంటే ఒక గొప్ప మార్పు ఆమెలో వస్తుంది. అంతవరకు ఆ కోపంగా ఉన్న ఫీలింగ్ ఒక అపరాధ భావంగా నేను నా 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 కోపాన్ని నేను తగ్గించుకోవాలి అనే అటువైపుకు అడుగులు వేస్తుంది. ఆ అడుగులు వేస్తూ ఏమనుకుంటుందంటే ఆహ్ నేను పూరికి వెళ్ళి ఆహారము ఇవ్వాలి అనుకుని ఆ సంవత్సరం పంట తక్కువగా ఉన్నా తను పూరి కోసం వండి ఆహారం తీసుకెళ్ళడానికి రెడీ అవుతుంటే వాళ్ళ తోడికోడలు వాడ వ సవతి అను అడుగుతుంది. ఎక్కడికెళ్తున్నావంటే పూరి దగ్గర అంటే, "మరి జాగ్రత్త ఆమె నెగెటివ్ పర్సన్ కదా!" అని చెప్తుంది. ఇంక మొత్తానికి ఈమె వెళ్తే ఈమె ఫేస్ మీదనే ఆమె పూరి తలుపేసేస్తుందనమాట. ఇంకా ఆ కోపానికి, ఆ అవమానానికి మన దేవాని బాగా డిస్టర్బ్ అయిపోయి ఇంటి వెనక కక్కేసుకుంటుంది. ఆహ్, మొత్తానికి ఇంట్లో వాళ్ళంతా తిడతారు. భర్త తిడతారు. "ఏంటి నీకు అవసరమా ఇదంతా" అని. అది మరింత అవమానంగా అనిపిస్తుందనమాట ఆమెకు. సో, ఆహ్ ఇంకా మాతనే గుర్తు చేసుకొని, రావణుడి టైంలో మాత తనకు తాను ఎందుకు అడవికి లంకకెళ్ళాలనుకునింది. ఎవరేమనుకున్నా సరే, తను చేయాలనుకున్న రైట్ పని చేసింది. నేను అంతే అని మాతను గుర్తు చేసుకొని, స్ఫూర్తిని పొంది, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ అవమానం పొందుతాను, తిట్లు తిడతా తిట్టించుకుంటాను, అపార్థాలు చేయించుకుంటాను అని తెలిసి కూడా హ్మ్. మళ్ళీ రెండోసారి కూడా వండి పూరి దగ్గరికి తీసుకెళ్తుంది. ఈసారి పూరి అలాగే ఆహ్, మొఖం మీద తలుపేసేసినా తన శరీరం మాత్రం ఈసారి కొంచెం తట్టుకొని ఉంటుందనమాట. అవేమి ఆహ్, వామిటింగ్ రావడం ఇవేమి ఇబ్బంది కలగదు. సో, ఆహ్, అలా అలా తను ఇంకా ఇంటికెళ్ళి ఒక మూలలో కూర్చొని ఏడుస్తుంది. ధ్యానంలో ఏడుస్తుంది. నేనేం చేయాలి? ఎట్లా ఆహ్, ఎందుకు ఈమెకే ఆశ్చర్యమేస్తుంది. ఎందుకు నేను ఆమె నా ముఖంపై తలుపేసినా పట్టుదలతో ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను? ఎందుకో అలా అని అనుకుంటుందనమాట. ఇంకా మూడోసారి కూడా అలాగే చేస్తుంది. ఇంకా మూడోసారి కూడా ఆహ్ ఆమె అలాగే రిజెక్ట్ చేసేస్తుందనమాట. ఆహ్, ఇంకా ఈసారి ఈమె భర్త కూడా ఎంతో విమర్శిస్తాడు. ఇంకా
దాని తర్వాత ఏమవుతుందంటే కొన్ని వారాల తర్వాత ధ్యానంలో ఈమెకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఏదైతే తను అనుతో గత జన్మ సంబంధం ఎలా అక్క చెల్లెల బంధంలో ఉన్న ఫైటింగ్ క్లియర్ చేసుకోవడానికి అను వచ్చిందనే విషయం ఎలా తెలుసుకుంటుందో, అలాగే ఈ పూరితో ఉన్న సంబంధం ఏంటి? నేనెందుకు మాటి మాటికి ఆమె దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా, అవమానపడుతున్నానని తెలిసి కూడా ఎందుకు ఆమె దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అనే విషయము ఆమెకి ఈ అనుభవం ద్వారా తెలుస్తుందనమాట. సో, ఆమెకి ధ్యానంలో వచ్చిన క్లారిటీ ఏమంటే, సో, మనం ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటాం. ఆ జన్మల్లో ఎన్నో పనులు, మాటలు, ఆలోచనలు రిలీజ్ చేస్తుంటాం. అవన్నీ విశ్వంలోకి రిలీజ్ అవుతూ ఉంటాయి. మనకు తెలియకుండానే అవి మన నెక్స్ట్ జన్మల్లోకి అవి మన కర్మల్లాగా వచ్చేస్తూ ఉంటాయి. మనకు అవి మార్చుకునే శక్తి ఉంటుంది. కానీ చాలా మంది వరకు అవి తెలియకుండా అలాగే గుడ్డిగా మత్తులో మనము భవిష్యత్తు జన్మలోకి ఆ కర్మల్ని తీసుకొచ్చేస్తూ ఉంటాము. సో, ఆ పూరితో కూడా ఉన్న సంబంధం ఏంటి అని తెలుసుకోవడానికి ఈమెకు ఎన్నో జన్మలు వెనకకెళ్ళి చూడాల్సొచ్చిందంట. సో, మరి గత జన్మల్లో పూరి ఈమె బెస్ట్ ఫ్రెండ్స్ అంట. ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళు, కలిసి అడవుల్లోకెళ్ళేవాళ్ళు, అక్కడ దాక్కునేవాళ్ళు. ఆహ్, తర్వాత హ్మ్. సో, తల్లిదండ్రులు కనుక్కుని వాళ్ళని చివాట్లు పెడితే నవ్వుకోవడము, ఇట్లా ఆడుకోవడము, కలలు పంచుకోవడము, ఇలా బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. తర్వాత పెళ్లయింది, పిల్లలు పుట్టినా కూడా ఇలా ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ బాగుండేవి. కానీ అనుకోకుండా ఏదో ఒకరోజు నుండి ఆ పూరి ఈమెకు కనెక్ట్ అవ్వడం మానేసింది, తగ్గింది. ఎందుకో పూరి అవాయిడ్ చేస్తోంది కదా అని ఈమె కూడా పట్టించుకోవడం ఆపేసింది. అలా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది. సో, అప్పుడు మరి దేవాని ఒకరోజు వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు, వాళ్ళ ఇంటి తలుపు తడుతుందనమాట. గత జన్మల్లో పూరి యొక్క తలుపు. ఇంటి తలుపు తడితే, తలుపు తెరుచుకునే ఉంటుంది. సరేలే అని లోపలికెళ్తే, లోపల ఒక రూమ్‌లో మూలలో ఈ పూరి, ఆ జన్మలోని పూరి కూర్చొని ఏడుస్తూ ఉండడము. అక్కడ ముందు ఆహ్, బాగా ఈమె దెబ్బలకి, ఈమె హింసకి పడి చనిపోయి ఉన్న బిడ్డ కనిపించడము, ఇవి కనిపిస్తాయన్నమాట. సో, ఆమె ఇప్పుడు పూరి ఏడుస్తూ అంటుంది, ఆహ్, చంపాలని కొట్టలేదు అని అంటుంది. సో, అది చూసి ఈమె భయపడి మన దేవాన్ని, ఆ గత జన్మలోని దేవాన్ని చూసి భయపడి పారిపోతుందనమాట. సో, ఊర్లో వాళ్ళందరికీ ఈమె పిల్లాడు పడి చనిపోయాడని చెప్పడము, అందరూ అది నమ్మడము, అందరూ ఆమెపై సానుభూతి చూపించడము. కానీ మన దేవానికి తెలుసు కాబట్టి, దేవాని మాత్రం చాలా కఠినంగా ఆమె పట్ల ఉండేది. ఆహ్, బయట ఎవరికీ చెప్పలేదు. ఈమెకొకటే తెలుసు కానీ, ఈమె ఒకటే ఆమెని వదిలేసిందనమాట. వదిలేసి ఆమెకి ఈమె భర్త అంటాడు, "వెళ్లి ఆమెకు కొంచెం భోజనం వండి తీసుకెళ్ళు, కూర్చొని మాట్లాడు. ఆమెకి ఆమె బిడ్డ చనిపోయాడు కదా!" అంటే ఈమె వెళ్ళదు. ఆమెకు తగిన శాస్తి జరిగింది. ఆమె అట్లే ఒంటరిగా ఉండి బాధపడని అని ఈ విధంగా దేవాని వెళ్ళదనమాట. ఆ జన్మలో మళ్ళీ ఆమెను కలవదు. సో, ఇంతవరకు మనం గతంలో తెలుసుకున్నాం. సో, మరి ఇప్పుడు ఇంకొక అద్భుతం జరుగుతుంది. అదేమంటే, మనం ఇన్నాళ్ళు ఈ పుస్తకం కానీ, రుక్మిణియానం కానీ చూసినప్పుడు, ఇప్పుడున్న పరిస్థితికి కారణం గత జన్మల్లో ఉంది అనేది ఒక సత్యం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఈసారి ఇక్కడ ఇంకొక కొత్త కోణం మన దేవాన్ని చూడబోతోంది. అదేంటంటే భవిష్యత్తు జన్మలు కూడా తాను ఇప్పుడు చూడబోతోంది. సో, గతం ఇప్పుడు మరి ఇవాల్టి ఆహ్, దానికి కంటిన్యూ చేసుకుందాం. సో, గతం తాలూకు అన్నీ మాయమైపోయి నాకు కొత్త ఓపెనింగ్ అయింది. భవిష్యత్తు గురించి జన్మలు కనిపించడం ప్రారంభించింది. సో, భవిష్యత్తు జన్మలో నేనొక టీచర్‌గా ఒక ఆహ్, వృద్ధి చెందుతున్న ఆశ్రమానికి ఒక టీచర్‌గా ఉన్నాను. సో, అప్పుడు నాకు తెలిసేది ఏ ఏ స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తారు అనే విషయము నాకు తెలిసేదనమాట. సో, అలా నాకు గత జన్మల్లో ఎంతోమంది తెలిసిన వాళ్ళు ఈ జన్మలో నాకు స్టూడెంట్స్‌గా వస్తున్నారు. సో, వాళ్ళందరి ఆహ్, కేర్ తీసుకోమని మాత నాకు నమ్మకంతో నాకు అప్పజెప్పింది. అని
ఉందా అని తను ఫీల్ అయ్యేదనమాట. సో, అలా అలాంటి స్టూడెంట్స్‌లో ఒకరు ఈ జన్మలోని సవతి ఉంది. అను కూడా భవిష్యత్తు జన్మలో తనకు స్టూడెంట్‌గా ఉందంట. ఎంతో ప్రియమైన స్టూడెంట్. సో, ఆ జన్మలో ఆ భవిష్యత్తు జన్మలో అను ఏం చేయబోతోందంటే, సో, ఆధ్యాత్మికతలో మొదటి అడుగులు వేయబోతుంది. అప్పుడు తన స్పిరిచ్యువల్ సె ఆహ్, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసము అన్నీ పక్కన పెట్టబోతుంది అను. అది చూసింది. అను గురించి చూసింది. అలా ఇంకా భవిష్యత్తు జన్మలో చూసుకుంటూ వెళ్తున్నప్పుడు పూరి జన్మ కూడా కనిపించింది. పూరి ఆ జన్మలో కూడా ఆహ్, ఒక ఒక కష్టతరమైన పెళ్లిలో ఉంటుందంట. అంటే ఆమె మ్యారేజ్ అంత సులభంగా స్ మ్యా మ్యారేజ్ జీవితం అంత సులభంగా ఉండదు. అందులో కూడా కష్టాలుంటాయి. ఆ భర్తకు కూడా ఎంతో కోపం ఉంటుంది. ఆ కోపాన్ని ఈమె కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఆహ్, సో, ఆహ్, ఇప్పుడు ఈ జన్మలో మనీష్‌తో మ్యారేజ్ ఎట్లా ఉందో, అలాంటి భర్తనే ఉంటాడు. కానీ, ఆ కొత్త భర్త కొంచెం తక్కువ ఫోర్స్ కలిగి ఉంటాడు. ఈమెనే స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, ఫలితం కాస్త బెటర్‌గానే ఉండేటట్టు ఉంటుంది. సో, ఈ పూరిలో నిద్రాణమై ఉన్నది ఏంటంటే, ఒక అన్‌కాన్షియస్‌గా ఒక ఫ్రెండ్ యొక్క జ్ఞాపకం ఉంటుంది. ఏదైతే ఫ్రెండ్ ఆమె పక్కన నిలబడిందో కష్ట సమయాల్లో, ఏ ఫ్రెండ్ అయితే ఆమె అహాన్ని అదుపులో ఉంచడానికి ఏదైతే గాఢమైన అభద్రత భావం నుండి వచ్చిన అహంభావాన్ని అదుపులో ఉంచడానికి సహకరించిందో, ఆ ఫ్రెండ్ యొక్క ఏదో జ్ఞాపకాలు ఈమె లోపల నిద్రాణమై ఉంటాయి. సో, మరి ఈమెలోని అడ్డంకుల్ని అధిగమించడానికి ఎన్నో జన్మలు పట్టిందంట పూరికి. కానీ మొత్తానికి తను అనుకున్న ఫలితాన్ని పొందుతూ వచ్చిందంట. సో, ఇంకా అలా కొన్ని జన్మలయిన తర్వాత ఆహ్, సో, పూరి యొక్క ఇంకా భవిష్యత్తు జన్మలు చూస్తూ ఉందిమి. సో, పూరి ఇంకొన్ని జన్మల తర్వాత ఆహ్, ఒక జన్మలో మరి తను చూస్తుంది. పూరి ఎన్నో కష్టాలను భరించింది. ఆ కష్టాలను చూస్తూ ఉంటే మన దైవానికే హృదయం ద్రవించిందంట. సో, ఇంకా అప్పుడు తన తెలియకుండానే ఆ జన్మలో పూరి ఏం చేస్తుంది, ఈమె ఏదో ఆశ్రమం ఉంది కదా! మన దైవాని యొక్క ఆశ్రమానికి ముందుకొస్తుంది. సో, ఒక ఫ్రెండ్ కోసం వెతుక్కుంటూ గతంలోని ఫ్రెండ్ కోసం వెతుక్కుంటూ ఈమె ఆశ్రమం ముందుకొచ్చి నిలబడుతుందంట. అక్కడ చూస్తుంది. అక్కడ ఆహ్, స్త్రీలు విద్యార్థులుగా ఉండి నేర్చుకోవడం చూసి, "నాకిక్కడ ఏదైనా పని ఇస్తారా? వంట కానీ, క్లీన్ చేయడం కానీ మీకేం కావాలంటే ఆ పని చేస్తాను" అని ఆమె అక్కడ వెళ్ళిన ఉద్దేశ్యం ఏమంటే, తన బాధని పంచుకోవడానికంతే. అక్కడ ఆశ్రమంలోకెళ్ళి ఏదో ఆధ్యాత్మికం నేర్చుకోవాలి, ఆధ్యాత్మిక అడుగులు వేయాలి, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని కాదు. అక్కడ ఒక ఫ్రెండ్ కోసం ఒక ఫ్రెండ్ ఎవరైతే తన బాధని వింటారో ఆహ్, క నా జ్ఞానం కోసం కాదు, తన బాధని పంచుకోవడానికి ఒక ఫ్రెండ్ దొరుకుతుందేమో అని ఆ ఆశ్రమం దగ్గరికెళ్తుంది. కానీ మన దివాని ఏం చేస్తుందంటే ఎంతో బాధతో ఆమెని వెనక్కి పంపేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆమె ఆత్మపరంగా రెడీగా లేదు అని, పంపించినా ఆమె మానేయకుండా మళ్ళీ తిరిగొస్తుంది. మళ్ళీ అది టీచర్‌గా ఉన్న దేవాని ఆమెని మళ్ళీ తిరిగి పంపిస్తుంది. సో, మళ్ళీ ఆహ్, తను ఆహ్, త దాన్ని మళ్ళీ అంగీకరించేసి మళ్ళీ మూడోసారి కూడా ఆమె వస్తే, మరి మన దేవాని ఏం చేస్తుందంటే, సరే ఇంక ఇప్పుడు నాలుగోసారి కూడా ఆమె తిరిగి వస్తే నేను ఆమెను యాక్సెప్ట్ చేస్తాను అని మూడోసారి కూడా తిరిగి పంపిస్తుంది. సో, అలా 3 సార్లు పంపించేసరికి ఆ అవమానంతో ఆహ్ ఆ! ఆ తిరస్కరించబడిన అవమానంతో ఒంటరి అయిపోయి వెనక్కు తగ్గుతుందనమాట. అది ఆమెలో ఎంతో మార్పు తీసుకొస్తుంది. మన ఆ పూరిలో భవిష్యత్తు జన్మలో పూరిలో అది ఎంతో మార్పు తీసుకొస్తుందంట. సో, ఆమె ఎంతో గాఢమైన నిరాశలో మునిగిపోయి ఉంటుంది. కుటుంబ జీవితం కూడా ఎంతో అసంతృప్తిగా ఉంటుంది. ఆహ్, ప్రపంచం కూడా తన కాంతిని కోల్పోయినట్టు, ఇంకేదో కావాలి అనే తపన అప్పుడు ఆ పూరిలో స్టార్ట్ అవుతుంది. అంతవరకు అవన్నీ ఉండవు.
ముందు అహం ఉంటుంది. అవన్నీ అలాంటి జన్మలు అవన్నీ ఉంటాయి. ఇంకా మన టీచర్ భవిష్యత్తు జన్మల్లో ఆ దైవాన్ని ఆమెకు అట్లా అవమానించి అంటే పో అని చెప్పడం, యాక్సెప్ట్ చేయకపోవడం 3 సార్లు అది ఆమెలో ఇంకెంతో మార్పుని తీసుకొస్తుందంట. ఏదో కావాలి. ఆహ్, సో, అవమానము అనేది అవమానపు ఫీలింగ్ అనేది కరిగిపోయి ఆహ్, ఇదేదో అర్థం చేసుకోవాలి అనే సత్యం అర్థం చేసుకోవాలి అనేది మొదలవుతుంది. సో, ఆ జన్మలో మరి మన దైవాన్ని ఈమె మే మే మౌనంగా గమనిస్తుంది. ఈమె లోపల వచ్చే మార్పుల్ని, ఈమె ఆ లోపల వచ్చే ఎదుగుదలని మౌనంగా గమనించి కొన్ని సంవత్సరాల తర్వాత మరొక్కసారి ఆ పూరి తలుపు దగ్గరకొచ్చినప్పుడు ఆహ్, ఎంతో సిన్సియర్‌గా వస్తుంది. నాకు ఈ జన్మ నేనెందుకు పుట్టాను? ఈ పర్పస్ ఏంటి నేను తెలుసుకోవాలి అని నాలుగోసారి ఈమెని ఎంతోగా బ్రతిమాలితే ఆ! నేను మొదటి నుంచి మొదలుపెడతాను. నాకు ఎంత కఠోరమైన సాధన అయినా సరే, నేను ప్రాక్టీస్ చేస్తాను. అని ఆ జన్మలో మరి పూరి చెప్పడము, మీకు సేవ చేసుకుంటాను. ఏమైనా కానీ చేస్తాను. ఆహ్, అని చెప్తే ఇంకా మన దేవాని ఆమె ఆ లోపల వచ్చే మార్పుని చూసి ఆమెని యాక్సెప్ట్ చేస్తుంది. సో, మరి ఆ భవిష్యత్తు జన్మల్లో ఈమె ఆధ్యాత్మికం వైపు, జాగృతం అవ్వడం వైపు మొదటి అడుగులు వేయడం చూస్తుంది. సో, ఆ విధంగా ఈమెను సర్వ్ చేసుకోవడము, ఆహ్, ఎంతో వినయంతో ఉండడము. సో, ఆ టైంలో ఆమెలో ఉన్న ఆహ్ అహంకారపు యొక్క చివరి లక్షణాలు కూడా పూర్తిగా తొలగిపోతాయంట. ఏదైతే అహంకారము ఈమెలో అభద్రత భావాన్ని కవర్ చేస్తూ ఉంటుందో, సో, అది కూడా తొలగిపోయి ఉంటుంది. సో, ఇక్కడ చెప్పే పాయింట్ ఏమంటే, అభద్రత భావాన్ని కవర్ చేయడానికి ఒక వ్యక్తిలో అహంకారం అనేది ఉంటుంది అనేది ఆహ్, ఇక్ ఇక్కడ మనకు కనిపించే ఒక కొత్త పాయింట్. సో, ఆ విధంగా మాయ అంతరించడము, తను మరి తన స్వీయ జ్ఞానం తెలుసుకోవడానికి పూర్తిగా రెడీ ఉందంట. మరి ఆ జన్మలో, భవిష్యత్తు జన్మలో మన దేవాన్ని జన్మ చాలించే ముందు ఈమె కోరుకుంటుందంట. భవిష్యత్ భవిష్యత్ జన్మలో నన్ను ఎప్పుడు మీ కేర్‌లో ఉంచుకోండి ఆహ్, అని రిక్వెస్ట్ చేస్తుందంట. సో, అప్పుడు దేవానికి తెలుసు. తను మళ్ళీ ఆ భవిష్యత్తు జన్మ తర్వాత భూమికి రావడం అరుదు. ఆహ్, కానీ మరి ఆ పూరి మాత్రం మళ్ళీ వెంటనే తిరిగొస్తుందని, ఆ జన్మలో పూరి నాకెంతో ప్రియమైనదిగా మారింది. సో, ఒక కమిట్మెంట్ చేసుకుంటుందనమాట దేవాని. సరే నేను దూరంగా ఉన్నా నిన్ను గైడ్ చేస్తాను. నీపై దృష్టి ఉంచుతాను. హ్మ్. అని ఒక భవిష్యత్తు జన్మలో ఆ ప్రామిస్ యొక్క ప్రారంభం ఈ జన్మలోనే ఆహ్, మొదలవ్వడము నేను గమనిస్తుంది. సో, ఆ విధంగా ధ్యాన స్థితి నుండి బయటికొచ్చిన దేవాని ఆ గత జన్మని మరి భవిష్యత్తు జన్మని గుర్తు చేసుకుంటుంది. ఆశ్చర్యంగా గుర్తు చేసుకుంటుంది. సో, గత జన్మల్లో ఊరి వాళ్ళందరూ ఆమె సైడ్ ఉన్నారు. తన బిడ్డ చనిపోయింది పాపము అని కరుణతో ఉన్నారు. కానీ ఈమె మాత్రము రిజెక్ట్ చేసింది. జడ్జ్ చేసింది. వద్దు ఆమె కొడుకుని చంపేసింది ఆహ్, అని ఈమెని రిజెక్ట్ చేసింది. కానీ నేనామె ఫ్రెండ్‌ని. ఆమెని అలా వదిలేసాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలే. ఆమె ఏం భరిస్తాంది? ఎందుకంత ఘోరమైన పని చేసింది? అని అప్పుడు ఆమెని అర్థం చేసుకోవడానికి, ఆమె దగ్గరికి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేయలేదు. ఈ జన్మలో ఊరి వాళ్ళందరూ ఆమెను జడ్జ్ చేసి ఆమెను దూరం పెట్టేసారు. ఈమె చెడ్డది, అహంతో ఉన్నది అని. కానీ ఇప్పుడు ఈసారి ఆమె దగ్గరికి ఈమె వెళ్ళాలనుకుంటాంది నా దేవాని. అందుకే 3 సార్లయినా ఏదైతే గత జన్మలో తను పూర్తి చేయలేదో ఆ పని, ఆమె కోసం తిండి తీసుకెళ్లడము, ఆమె దగ్గరికి వెళ్ళడము అనే పని ఏదైతే గత జన్మలో చేయలేదో అందుకే ఆమెకు అది తెలియకుండానే బలంగా పూర్తి చేయాలనే కోరిక మన దేవానికొచ్చిందనమాట. అందుకే తను ఆహ్, పూరి ఇంటికి అలా ఆహారం వండి తీసుకెళ్లడం అనేది జరుగుతా ఉంది. సో, ఏదైతే గత జన్మలో నేను చేసిన నిర్లక్ష్యాన్ని, ఈ జన్మలో నేను సవరించుకోవాలి అనేది మన దేవాని ప్రయత్నం చేస్తోంది. సో,
ఆహ్, ఇదంతా చూసిన తర్వాత సో, ఆమెని ఆహ్, ఇంకా వదిలేయాలనుకోలేదు. ఈ జన్మలో పూరి నన్ను 3 సార్లు రిజెక్ట్ చేసింది. నేను కూడా భవిష్యత్తు జన్మలో ఆమెకు 3 సార్లు తిరిగి పంపించాను. సో, ఆహ్, ఏదైతే ఆహ్, నిర నిర నిరాకరించడం ఆమెలో ఎంతో అవమానాన్ని కలిగించినా నేనిది ఎలాగైతే అవమానాన్ని ఫీల్ అవుతున్నానో భవిష్యత్తు జన్మలో ఆమె కూడా అలా అవమానాన్ని ఫీల్ అయ్యి, ఆ అవమానం వినయాన్ని పెంచింది. ఏదైతే అవమానం తను భరించిందో అది తనలో వినయాన్ని పెంచింది. దానికన్నా గొప్ప సద్గుణం లేదు. వినయం కన్నా మరంత గొప్ప సద్గుణం లేదు. భవిష్యత్తు జన్మల్లో నేను ఫోర్త్ టైమ్ తనొచ్చినప్పుడు నేను ఆమెని యాక్సెప్ట్ చేశాను. సో, ఈ ఆమె కూడా మరి నేను ఈసారి వెళ్తే నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? సో, ఏం జరగాలో, ఏం జరగబోతుందో ఏదో ఒకటి నేర్చుకోవడానికే, ఏదో ఒకటి ఆ శక్తుల్ని బ్యాలెన్స్ చేయడానికే, రీబ్యాలెన్స్ చేయడానికే ఆహ్, జరుగుతూ ఉంటుంది. నా వైపు నుంచి కూడా ఒక కరెక్షన్ నేను చేసుకోవాల్సిందే. ఆమె అర్థం చేసుకొని, అర్థం చేసుకోకపోని. నాకు మాత్రం విషయం అర్థమయింది అని ఈమె ఆహ్, దేవానికి క్లారిటీ వస్తుందన్నమాట. అలా కొన్ని రోజుల పాటు మా పాటు ఆ జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ధ్యానంలో వచ్చిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆహ్, సో, దాని వలన ఇంక పూరిని ఈ జన్మ తాలూకు పూరిలాగా చూడదు. ఇంక ఎన్నో జన్మలు గతం, భవిష్యత్తు తాలూకు పూరినంతా కలిసి చూస్తూ ఉంటుందనమాట. ఆహ్, సో, ఆహ్, ఆమె త ఆమె వై ఆహ్, ఆమె మీద ఉన్న ఆ జడ్జిమెంట్స్ ఏదైతే అవమానంతో రిజెక్ట్ చేసిన, ఇంకా తర్వాత నన్ను ఫ్యామిలీ మెంబర్స్ నన్ను అపార్థం చేసుకోవడాలు, లేదా ఆమె అవమానించినవి అవన్నీ జడ్జిమెంట్‌లన్నీ మెల్లగా నా నుండి తొలగిపోయాయి. సో, ఎప్పుడైతే నా హృదయం పూర్తిగా క్లీన్ అయిందో, నేను మరొక్కసారి ఆ పూరి ఇంటికి ఆహ్, ఆహారాన్ని ఒక బాస్కెట్‌లో తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈసారి పూరి తలుపు తెరిచినప్పుడు చిన్నగా నవ్వుతూ తలుపు తెరిచిందంట. తెరిచి నేను నిన్ను భయపెట్టానేమో అని వ్యంగ్యంగా అంటుందంట. సో, అప్పుడు దేవాని అంటుంది, "నువ్వేం చేసినా నన్ను భయపెట్టవు" అని చెప్తూ దేవాని అంటుంది, "నేను తెచ్చిన ఆహారాన్ని తీసుకో. ఒకటి గుర్తుంచుకో, నాకు నీ నుండి ఏం రిటర్న్ అవసరం లేదు. కేవలం నీ ఫ్రెండ్‌షిప్ ఒక్కటే కావాలి." అనంటే ఆమె మొహమాట పడుతూ ఈమెని లోపల పిలుచుకోవడం జరుగుతుంది. నాకింకేం అవసరం లేదు. నీ ఫ్రెండ్‌షిప్ ఒకటే కావాలి అని ఆమెకు భరోసా కలిగిస్తుందనమాట. సో, ఇద్దరు ఆహ్, కొంచెం కలిసి కొంచెంసేపు మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడే సమయంలో దేవాని కేవలం ఆమె దృష్టి పూరి మీదనే ఉంచుతుంది. ఆమె ఇంట్లో ఉన్న వస్తువుల పట్ల అవేమి గమనించదు. ఆ ఐటెమ్స్, ఆ డెకరేటివ్ ఐటెమ్స్, ఆ రిచ్ ఐటెమ్స్ దాని మీద ఏమి తన దృష్టిని మళ్లించకుండా దృష్టి కేవలం ఆ పూరి మీదనే ఉంచి ఆహ్, పైపైన మా విషయాలు మాట్లాడేసి ఇంకా బయలుదేరాలనుకుంటుంది. సో, అప్పుడు ఆ పూరి ఏమంటుంది, "మీకు కావాలంటే నువ్వు మరి ఇంకొకసారి రావచ్చు. మరి ఆహారం ఏం తీసుకురావద్దు. నేను నీకు ఆహారం కోసం రుణపడి ఉండాలనుకోవట్లేదు. కానీ నువ్వు ఎప్పుడైనా నాతో మాట్లాడాలనుకున్నప్పుడు రావచ్చు" అని అన్నప్పుడు ఇంకా ఆహ్, అది ఏదైతే ఆ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందో అది పగిలిపోయినట్టు అనిపిస్తుందనమాట. యాహ్! సో, ఇంకా పూరి కూడా అనుకుంటుంది వారానికి ఒకసారి ఆమె దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటుంది. సో, కానీ ఒక విషయం పట్ల జాగ్రత్తగా ఉంటుందనమాట. ఏంటంటే వివాదాస్పద విషయాల గురించి మాట్లాడకుండా ఆ టాపిక్ గురించి దూరంగా ఉండాలి. పోతే మామూలు విషయాలు మాట్లాడుకోవాలి అని అనుకుంటుంది. సో, ఈమె కుటుంబం కూడా ఈమె వారానికొకసారి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు, సరే ఈమేదో శాంతి దూతగా వెళ్తా ఉంది అని చెప్పి ఈమెని జోక్యం చేసుకోరు, వారించరు. సో, నిజానికి మరి పూరి దగ్గర టైమ్ స్పెండ్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆమె ఒక ఇబ్బందికరమైన ఆత్మ.
ఎప్పుడు కూడా ఇతరుల్ని విమర్శిస్తూ ఉంటుంది. ఆమె దగ్గర కూర్చుంటే. ఆహ్, ఇం ఇంకా ఆమె విమర్శల్లో మా కుటుంబ సభ్యులు గూడా ఉంటారు. ఆహ్, కానీ నేను ఆమె ఎన్ని విమర్శించినా నేనది పర్సనల్‌గా తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేశాను. అలాగే ఆమెకు అందరిలో తప్పులు కనిపిస్తాయి. నాకు తెలుసు ఆమెకి నాలో కూడా బోలెడన్ని ఆహ్, ఆహ్, అసహ్యకరమైన విషయాలు, తప్పులు కనిపించొచ్చు. కానీ నేను మాత్రం ఆ గతాన్ని మరి భవిష్యత్తు జన్మలో చూసాను కదా! కాబట్టి నేనింక వెనకకు తగ్గదలుచుకోలేదు. ఆమెని మళ్ళీ ఇంకొకసారి గతంలో లాగా వదిలిపోదలుచుకోలేదు. నేను ఏదైనా చేసి ఆమెలోని ఆ కాఠిన్యత్వాన్ని తగ్గేటట్టు చేయడానికి ప్రయత్నం చేయాలి. అది మారడానికి ఎన్నో జన్మలు పట్టొచ్చు. ఆమెలోని కఠినత్వం వెళ్ళడానికి ఎన్నో జన్మలు పట్టొచ్చు. సో, ఆమె ఆ అహంకారం ఆహ్, గాఢమైన అభద్రత భావం నుండి అహంకారం వచ్చింది. ఆహ్, హ్మ్. ఇవన్నీ గమనిస్తుందనమాట. ఇదంతా భరించడం అంత సులభం కాదు. కానీ ఈ ప్రయత్నం వల్ల ఈమె చేసే ప్రయత్నం వల్ల వీళ్ళిద్దరూ ఇటు దేవాని, అటు పూరి ఇద్దరికీ కూడా ఆహ్, కాలక్రమంలో బెనిఫిట్ ఉంది అని గమనిస్తుందనమాట. కాలక్రమంలో ఆహ్, తను ఆహ్, మన దేవాని తనలో వస్తున్న మార్పుల్ని గమనిస్తుందంట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో, నేను ఎంత సమయము ఆ పూరికిస్తున్నానో, నేను అంత అసహ్యకరమైన విషయాల్ని ఈజీగా భరిస్తున్నాను. ఆహ్, నేనెంత సమయం ఆ పూరికిస్తున్నానో, అంత ఆమె ఆహ్, ఆమె కఠినత్వాన్ని అంత తక్కువగా కేర్ చేస్తున్నా. ఎంత సమయం నేను పూరీకిస్తున్నానో, అంత రియాక్ట్ అవ్వడము, జడ్జ్ చేయడం అంతలా తగ్గిపోయాయి అని తన లోపల మార్పుల్ని గమనించుకుంటా ఉంది. సో, మామూలుగా మనమైతే ఫ్రెండ్స్, ఒకటి అలాంటి వాళ్ళ దగ్గరికెళ్తే, ఒకటి మనము వాళ్ళలాగా అవుతాము. లేదా మన తల అంతా ఖరాబయిపోతుంది. వాళ్ళ మాటల వలన. అది క్లీన్ చేసుకోవడానికి మనకు టైం పడుతుంది. ఒకటి వాళ్ళలాగా అవుతాము. లేదా మనం డిస్టర్బ్ అవుతాము. కానీ మన దేవాని ఎంత ఉన్నతమైన స్థితిలో ఉందంటే, అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి కూడా, ఆ విషయాన్ని కక్కే వాళ్ళ దగ్గర ఇలాంటి వాళ్ళ దగ్గరికెళ్లి కూడా, తనలో గొప్ప మార్పుని చూసుకుంటా ఉంది. ఎంత గొప్ప ఉన్నత స్థితి ఉంటే, ఒకరు నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళ దగ్గరికెళ్లి, ఏమి డిస్టర్బ్ కాకుండా తనలో ఇంకా ఎంతో మార్పులు చూసానంటా ఉందంటే, ఎంత గొప్ప ఉన్నత స్థితిలో ఉందబ్బా దేవాని అని అనిపించింది. సో, ఎంత సమయం నేను పూరికిస్తూ ఉంటే, నేను అంత అసహ్యకరమైన మాటల్ని తక్కువగా పట్టించుకుంటున్నా. ఆమె కఠినమైన మాటల్ని తక్కువగా పట్టించుకుంటున్నా. నేను అంత రియాక్ట్ అవ్వడం తగ్గించేశాను. జడ్జ్ చేయడం తగ్గించేశాను. ఎంత సమయం ఇస్తుంటే అని తనలో తాను గమనించుకుంటుంది. ఇంకా ఆమె మూడ్ సరిగ్గా లేకపోయినా కొన్నిసార్లు ఆమెని వే కలవడానికెళ్ళినప్పుడు ఆమె మూడ్ సరిగ్గా లేకపోయినా అదేం పట్టించుకునేది కాదంట. ఆమె ఆహ్, చేసే విమర్శలు ఎలా ఉండేవంటే ఒక గాలి ఆమె పైన ఒక గాలి తగిలి ఎలా వెళ్ళిపోయేవో అంత లైట్‌గా ఉండేదంట మన దేవానికి. ఆమె మూడ్ సరిగ్గా లేకపోయినా, ఆమె విమర్శిస్తున్నా అవన్నీ ఒక చల్లటి గాలి తగిలి ఎలా వెళ్ళిపోయేదో అలా ఆ విధంగా తనను తాకి వెళ్ళిపోయేదంట. సో, ఇంకా బయట మాత్రము ఊరిలో టెన్షన్స్ ఇంకా పెరిగిపోయాయి. ఈ వీళ్ళ కుటుంబము మరింత స్ట్రాంగ్ చేసుకుంటూ అందరిని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తోందంట. అని మన దేవాని ఆహ్, గమనించిందేమంటే తన లోపల ఆహ్, ఎన్విరాన్మెంట్‌ని మరొకసారి ఈ బయట పరిస్థితులు ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఆహ్ చూసుకునింది. తన లోపల ఉన్న ప్రపంచము, ఈ బయట ప్రపంచం వల్ల తన లోపల ఉన్న ఆ ప్రశాంతత మరొకసారి డిస్టర్బ్ కాకూడదు అని జాగ్రత్తగా చూసుకునింది. అలాగే తన లోపల ఉన్న ప్రశాంతత ఈ బయట ప్రపంచం మీద ఎంతైనా కొంత ఆహ్, సహాయకరంగా ఉంటుంది అన్నట్టు చూసిందనమాట. సో, ఇంకా
సో, ఎంత గొప్ప ఉన్నత స్థితినో, బయట ఉన్న డిస్టర్బెన్సెస్ ఏమి తనకు డిస్టర్బ్ అవ్వట్లేదు. ప్లస్ తన లోపల ఉన్న స్థితి ఆ బయట ప్రపంచాన్ని కొంచెం శాంతపరుస్తుంది అనే నమ్మకంతో కూడా ఉంది. సో, ఒకరోజు విసుగు చెందిన ఆమె భర్త, "ఎందుకు నువ్వు వాళ్ళని సమర్థిస్తున్నావు?" అని అడిగితే, "నేను వాళ్ళనేం సమర్థించడం లేదు. నువ్వు నన్ను నువ్వు తప్పు అర్థం చేసుకుంటున్నావు. నాకు తెలుసు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబం అందరి పట్ల ఎంత కఠినంగా ఉంటుంది. నేను కళ్ళారా చూసాను కూడా." సో, మరి వాటికి కోపంతో రియాక్ట్ అవ్వడం వల్ల మనకెటువంటి ఉపయోగం ఉండదు. మ నా నా మనం నేను ఒప్పుకుంటాను. వాళ్ళు చేసే పనులని అడ్డగించడానికి మనం ఏదైనా చేయాలి. కానీ ఆహ్, కోపం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కోపంతో ఎదుర్కోవడం వలన ఎటువంటి పని ఉండదు. సో, మనం ఆ కోపంతో ఎదురడం వలన వాళ్ళు చేసిన దానికి, మనం చేసే దానికి పెద్ద తేడా ఉండదు అని ఈమె చెప్పడం వలన, ఈమె మాటలు ఆమె భర్తకు కొంచెం శాంతినిస్తాయి. కానీ ఈమెకు ఆలోచనలో పడుతుంది. ఆహ్, నేనేమైనా చెయ్యగలనా? ఈ 2గా చీలిపోతున్న ఊరిని ఏమైనా చెయ్యగలనా అని ఒక ఆలోచనొస్తుంది. కానీ ఆహ్, ఈ ఒక ఒక విషయం ఏమో క్లారిటీతో ఉంటుంది. నేను మాత్రం ఈ జరిగే దాంట్లో డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవ్వడం త అనుకో ఇవ ఇ డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవ్వను. సో, హ్మ్. ఊరిని ఈ విధంగా కలవడం అన్నది ఇది నిర్ణయిస్తుంది. సో, జనమందరూ ఈమెని ఇంకా న్యూట్రల్‌గా చూడడం మొదలుపెట్టారంట. ఆహ్, కానీ ఎన్నో కుటుంబాలు మనీష్ పూరి ఫ్యామిలీస్ వలన ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. ఆహ్, ఎ ఈ కష్టాలు తెచ్చుకుంటున్నాయన్నమాట వీళ్ళ వలన. కానీ ఈమెకొక డౌటొస్తుంది. ఆహ్, నేనేమైనా సైలెంట్‌గా ఉండి ఈ పరిస్థితిని ఇంకా పెంచుతున్నానా? ఆహ్, కానీ ఈమె ఒకవైపు ఈమె గమనిస్తుంటుంది. తనను తాను మాత్రం ఆ కోపం నుంచి పూర్తిగా ఫ్రీ చేసుకునింది. హ్మ్. సో, ఇంకా గమనిస్తుంది. సో, వేరే వాళ్ళు తమ కోరికల్ని ఇది కావాలి, అది కావాలనంటే, సో, నేనెట్లా బిహేవ్ చేయాలి? సో, నిజంగా నాకు ఈ భూమి అంటే నాకేమైనా నేను కేర్ చేస్తున్నానా? ఇప్పుడు కొంతమందికి అత్యాశ వచ్చింది అనుకో, సో, వస్తే రాని నేనేం చేయాలి? వాళ్ళకి మెల్లగా తెలుస్తుంది. అత్యాశ తగనిది, అనవసరమైనది. అప్పుడు వాళ్ళలోనే ఆ మార్పొస్తుంది. ఆ అత్యాశ అన్నది ఒక ఎండ్‌కొస్తుంది. సో, ఆ విధంగా ఆమె మనసులో వచ్చే ఆలోచనల్ని గమనిస్తా ఉందనమాట. ఒకవైపు నేనేమైనా చెయ్యాలనా ఈ ఊరి కోసం అనే ఆలోచనొస్తది. ఒకవైపు ఉంటే ఉండని ఒకరికి అత్యాశ వచ్చింది. వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. నేను చేసేదేముంది వాళ్ళకే ఒకరోజు రియలైజేషన్ వస్తుంది కదా! అత్యాశ మంచిది కాదు అని. ఈ విధంగా ఆమెలో ఆలోచనలు వస్తున్నాయన్నమాట. ఒకవైపు నేను మాట్లాడాలా అని అనిపిస్తుంది. కానీ నిష్పక్షపాతంగా ఏం మాట్లాడగలను అనేది కూడా ఈమెలో వస్తుంది. సో, మైండ్ అనేది ఎప్పుడు ఒక సూటిదారి వెళ్ళదు. చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో, నా మైండ్ కూడా వెనక్కు తగ్గడం లేదా ముందుకు వెళ్ళడం. ఏం చేయాలి అని వెళ్తూ ఉంది. సో, నాకు కూడా ఒపీనియన్స్ ఉన్నాయి. కానీ నేను ఆ అభిప్రాయాలకు అతుక్కుని ఉండలేదు. సో, ఆహ్, నాకు నేను అనుకునేదాన్ని. నాకు ఆ బిగ్ పిక్చర్ ఏమో తెలీదు. అంటే ఇలా జరగడానికి పెద్ద కారణం వెనక ఉన్న కారణం ఏంటో నాకు తెలీదు. మేబీ ప్రపంచ సొసైటీ ఈ విధంగా ఎవాల్వ్ అవుతా ఉందేమో! ఈ విధంగా ఎదుగుతా ఉందేమో! ఆహ్, సో, అందరి సంక్షేమం కన్నా ఒక వ్యక్తి యొక్క కోరికలు, అవసరాలు ఆహ్, వైపు మా ప్రపంచం మారుతా ఉందేమో అని అనుకుంటుంది. బహుశా ఇది ఒక హ్మ్, రావాల్సిన స్టెప్పేమో ప్రపంచంలో అని అనుకుంటుంది. చూడండి, అంతవరకు స్వార్థం అనేది లేదు. మాకు కావాలి, మా కుటుంబం వాళ్ళకు కావాలి, ఈ భూమి మాది అనే కాన్సెప్ట్ లేదు. కానీ అక్కడ మొదలైందనమాట ఆ కాన్సెప్ట్. సో, ఆమెకనిపిస్తుంటుంది. బహుశా ఈ కాన్సెప్ట్ రావాల్సి ఉందేమో! ఈ సృష్టి యొక్క స్టెప్స్‌లో ఇదొక ఎవల్యూషనరీ స్టెప్ ఏమో!
హ్మ్. రావాల్సిన స్టెప్పేమో అని అనుకుంటుంది. ఇది మరి రానున్న ఆహ్, పరిస్థితులకు ఒక గుర్తేమో. రానున్న సెపరేట్‌నెస్‌కు ఇంతకుముందు అంతా ఒక్కటే అనే ఫీలింగ్ ఉండింది కదా! సో, ఆ సెపరేట్, నేను వేరు, వీళ్ళు వేరు అని ఆ సెపరేట్ రావడానికి ఇది రావాల్సిన ఖచ్చితమైన స్టెప్పేమో. సో, ఇవన్నీ గమనిస్తుంది. సో, ఏదైతే ఫీలింగ్ ఉందో ఆ సెపరేట్‌నెస్ అనే వేరు వేరు అనే ఫీలింగే అన్ని దుఃఖాలకు కారణము. సో, మా ఊర్లో కూడా ఏదైతే ఆ దీర్ఘకాలికంగా ఉన్న ఆ ఐక్యత, ఏదైతే మా ఊరిని సామరస్యంగా ఉంచే ఆ ఐక్యత కూడా తగ్గిపోతూ వచ్చిందనమాట. సో, ఆ విధంగా నా లోపల ఆలోచనల్ని నేను అలా అలా ఆలోచించినప్పుడు ఒక కల వచ్చింది. ఆ కలలో తనకింకా క్లారిటీ వచ్చిందనమాట. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఊర్లో ఈ స్వార్థం అనేది ఎందుకొచ్చింది? అనే దానికి ఇంకొక క్లారిటీ ఆమెకొస్తుంది. సో, ఆ కలలో ఆమెకేం కనిపిస్తుందంటే, సీతారాములు లంకకెళ్ళే ముందు హ్మ్. విషయాలు ఆమెకు కనిపిస్తాయి. సో, ఆమెకు ఆ రావణాసురుడు చేసే చేసిన పనులు, ఆయన ఎఫెక్ట్, ఆయన వల్ల జరిగినవి కనిపిస్తాయన్నమాట. రావణాసురుడి వలన అందరి మైండ్‌లలో ఒక రావణాసురుడు ఏం చేసుంటాడంటే, అందరి మైండ్‌లలో కొన్ని విషపు బీజాలు నాటింటాడు. ఏంటి, ఆ విషపు బీజాల్ని తొలగించడానికే మాత లంకకెళ్ళడము, యుద్ధం జరగడము, ఆ విషపు బీజాలు అందరిలో అవి తొలగడానికి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. సో, రావణాసురుడు అందరిలో ఆహ్, కొన్ని విషపు బీజాలు నాటాడు. అదేంటి అంటే, హ్మ్, ఎక్కువ నాకు కావాలి. ఎక్కువ నేను తీసుకొని ఇతరులపై నేను కంట్రోల్ చేయాలి అనే ఆ విషపు బీజాలు ఆహ్, ఆయన ఉన్న టైంలో అందరిపై కూడా పడ్డాయి. అలా మా ఊరి మీద కూడా, విలేజ్ లెవెల్‌లో కూడా ఆ రావణాసురుడి విషపు బీజాలు మా ఊరి మీద కూడా పడినట్టు నేను గమనించడం జరిగింది. సో, ఏదైతే మనీష్ పూరి చేస్తున్నారో, వాళ్ళు చేయడానికి కారణం ఏంటంటే, ఆ రావణాసురుడి బీజాలు వీళ్ళలో పడ్డాయి. హ్మ్. సో, ఆ రావణాసుడి బీజాలు ఏవైతే ఉన్నాయో, అవి ఆ భూమి మీద శాశ్వత ప్రభావం చూపిస్తున్నాయి. సో, ఈ విత్తనాలు ఎవరి మీద ప్రభావం చూపిస్తాయంటే, ఎవరైతే కర్మపరంగా దుర్బలమైన స్థితిలో ఉంటారో, ఆహ్, ఆహ్, మెచ్యూర్డ్‌గా కాని సోల్స్ ఉంటారో, వాళ్ళపై ఈ విత్తనాలు వెళ్లి అక్కడ సారవంతంగా, అంటే వాళ్ళలో ఆ లక్షణాలు చూపిస్తాయి. కానీ సీతారాముల పనులు ఆహ్, రావణాసురుడి దానికి అపోజిట్‌గా, ప్రతిచర్యగా అక్కడ పనిచేశాయన్నమాట. అప్పుడు సీతారాములు లంకకెళ్ళి యుద్ధం చేయడము, అంటే ఆహ్, రావణాసురుడి ఎఫెక్ట్‌ని తగ్గించడానికే ఇవన్నీ చేశారు. ఎలా అయితే రావణాసురుడి ఎఫెక్ట్ మల్టిప్లై అయిందో, అలాగే మన సీతారాముల పని కూడా ఎన్నో రెట్లు పెరి ఆహ్, ప విత్ రెట్లు పెరిగి అందరిలో కూడా చిన్న లెవెల్‌లో కూడా మార్పు తీసుకురావడానికి సీతారాములు ప్రయత్నం చేశారు. సో, ఈ ఇదే కారణం వల్ల యుద్ధం జరిగింది. ఏదైతే ఆ రావణాసురుడి ఎఫెక్ట్ అందరిలో పడిందో, సో, ఏదైతే రావణాసురుడి ఎఫెక్ట్ ఉందో, హ్మ్. దాన్ని తొలగించడానికే ఆ యుద్ధం జరిగింది. అందుకే ఈ ప్రతిచర్య జరిగింది అనేది ఆహ్, ఈమె గమనిస్తుందనమాట. సో, ఇంకా ముందుకు వెళ్తే, ఎప్పుడైతే మనం ఆ కోపాన్ని, ఆ జడ్జ్‌మెంట్‌ని, తర్వాత అహంభావాన్ని అధిగమిస్తామో, అప్పుడు మనం సరైన ప్రతిఘటన ఇస్తాం. సో, కోపంతో, జడ్జ్‌మెంట్‌తో, అహంభావంతో చేసే ప్రతిఘటన సరైంది కాదు. ఆ సీతారాముల్లాగా కోపం లేకుండా, జడ్జ్‌మెంట్ లేకుండా, అహంభావం లేకుండా చేసే ప్రతిచర్యనే సరైన ప్రతిఘటన. సో, మరి ఈ
ఈ విధంగా మన దేవానికి కళ ముందు ఇలా క్లారిటీ వచ్చింది. ఎప్పుడైతే నీ హార్ట్ ప్యూర్‌గా అవుతుందో, అప్పుడు అందరి మేలు కోసం చేసే పని అప్పుడు నీకు తెలుస్తుంది. అందరి మేలు కోసం ఏం పని చేయాలి అనేది నీకు తెలుస్తుంది. సో, ఇవి ఈమెకి ఎంతోగానో ఆ కళ ఈమెకెంతో క్లారిటీనిస్తుందంట. ఎంతో ఊరటనిస్తుంది. సో, మాతని కలవడం వలన, మాతను నిజంగా భౌతికంగా కలవడం వలన ఇదంతా అంతరంగిక డీప్ మార్పు నాలో రావడం జరిగింది. సో, నన్ను నేను చూసుకుంటే నా నా లోపల ఏదైతే ఎమోషన్స్ తాలూకు ఆహ్, అవశేషాలున్నాయో నన్ను నేను అహం నుండి, గర్వం నుండి, అవమానం నుండి, కోపం నుండి, అహంభావం నుండి ఇలా అన్ని అనవసరపు గెస్ట్‌ల నుండి నన్ను నేను ఫ్రీ చేసుకోవాలి అని ఈమెకు మన దేవానికి అర్థమైందనమాట. సో, ఇవన్నీ ఫ్రీ చేసుకోవడానికి నాకు పూరితో రిలేషన్ చాలా హెల్ప్ అయింది. సో, పూరి దగ్గరికెళ్ళాలంటే అహం తగ్గించుకోవాలి. పూరి దగ్గరికెళ్ళాలంటే అవమానాన్ని పట్టించుకోకూడదు. పూరి దగ్గరికెళ్ళాలంటే కోపం ఉండకూడదు. ఇలా అహంభావం ఇవన్నీ సో, నా లోపల ఉన్న అనవసరపు ఈ క్వాలిటీస్ అన్నీ పోగొట్టడానికి ఈ పూరితో సహవాసం నాకెంతో హెల్ప్ చేసింది అని మన దేవాన్ని అంటోందనమాట. సో, మరి ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే ఆహ్, సో, ఈ ఈ రిలేషన్ నాకెంత హెల్ప్ చేస్తా ఉందో, పూరికి కూడా అంతే హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో, ఆ కళ ఈ కళ ఏదైతే వచ్చిందో ఆమెకు రావణాసురు, సీతారాముల కాన్సెప్ట్ ఉన్న కళ వచ్చిందో, ఇది ఈమెకు మరి ప్రపంచం పట్ల సరైన యాక్షన్ తీసుకోవడానికి హెల్ప్ చేసిందంట. సో, మరి చివరిగా ఒక 2 పాయింట్స్ హైలైట్ చేస్తూ ఒక పాయింట్ హైలైట్ చేస్తూ ఎండ్ చేసింది. సో, ఈ జన్మలో నిన్ను నువ్వు అంటే ఏదైతే సోమ చెప్పిన మాటలున్నాయో ఇక్కడ చివర్లో చెప్పి ఎండ్ చేస్తుంది. సో, ఈ జన్మలో నిన్ను నువ్వు పూర్తిగా జాగ్రత్త పరుచుకోగలవు. ఆ జా అలా చేయడం వలన ఎంతో మంది కూడా లాభ పొందుతారు. సో, ఏదైతే నువ్వు ఇండివిడ్యువల్ లెవెల్‌గా మార్పు చెందుతావో, అది మొత్తం ప్రపంచం మీద కూడా మార్పు ఆహ్, ఫలితం చూపించబోతుంది. అంటే మనం మారడం వల్ల ప్రపంచం మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది అనే మెసేజ్‌తో ఈ చాప్టర్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో, ఇక్కడ మనం ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. సో, మరి మనం నెక్స్ట్ టైమ్ మరి ఇంకొక కొత్త చాప్టర్‌తో కలుసుకుందాం.